Please subscribe to IG Telugu. వకీల్ సాబ్ ఈ ఫంక్షన్ కోసం వచ్చిన టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, అభిమానులకి, ఆడపడుచులకి, పెద్దలకి, ఈ ఆడిటోరియంలో ఉన్న అతిథులకి, పెద్దలకి, ఆడపడుచులకి, నాకు గుండె చప్పులైన నా అభిమానులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ఫంక్షన్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు బండ్ల గణేష్ లాగా మనం మాట్లాడలేము. ఏదో పొలిటికల్ సభలు అయితే ఏదో మాట్లాడచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడమంటారు, కష్టంగా. నాకు 3 సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అన్న భావన నాకు కలగలేదు. ఎప్పుడు నేను నా గుండె, నా మనస్సు మన దేశం కోసం, మీకోసం కొట్టుకుంటా తప్ప ఏ పని చేసినా, ఒక పుస్తకం చదివినా, ఒక వాక్యం రాసుకున్నా మన సమాజం కోసం, మన దేశం కోసం ఉంటుంది. కాబట్టి సినిమాల్లో నేను 3 సంవత్సరాలు నేను చేయలేదంటే నాకు అసలు అనిపించలేదు, నా కాలం అనిపించలేదు. అలాగే నేను ఇందాక మీరు ఇంటుంటేనే విన్నాను, సినిమా పరిశ్రమకు వచ్చి నేను 24 సంవత్సరాలు అయిందంటే కూడా నాకు తెలియట్లేదు. నాకు దిల్ రాజు గారు లాంటి వ్యక్తితోటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళి చాలా అద్భుతమైన విజయాలు సాధించి, అలాంటి నిర్మాత నాతో సినిమా చేయడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎప్పుడు నేను కళలు కనేవాళ్ళని చాలా ఇష్టపడతాను. నేను ఏదైనా సరే ఒక కళ కనాలి, ఇది నేను సాధిస్తాను, ఈ స్థాయికి వెళ్తాను. అది శేషేంద్ర గారు చెప్పినట్టుగా కళలు కను, కళలు కను, కళలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న పాదాలని ఖండించే వరకు కళలు కను. అలా ఎన్నో కళలు కన్నారు ఆయన. ఎన్నో నా సినిమాలన్నీ దాదాపు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి, సినిమా చేయకూడదు అనుకోలేదు, చేయాలనుకోలేదు. ఎప్పుడు మా ఇద్దరికి కలయిక ఎప్పుడు జరగలేదు. కానీ ఈ రకంగా వకీల్ సాబ్ ద్వారా జరగటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన లాంటి ఒక అద్భుతమైన నిర్మాతను ఇంకా ముందుగానే చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది. కానీ మనం మనస్ఫూర్తిగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తాను. కాకపోతే నాకు సినిమాల కోసం నేను కథలు అడగలేను. నా కోసం సినిమాలు చేయండి, ఆలోచించండి, నేను ఎవరిని అడగలేను, యాచించలేను. అది నా దురదృష్టం, అడగలేను. అలాగే ఇందాక వేణు శ్రీరామ్ గారు మాట్లాడుతూ, నేను ఒక టైలర్ కొడుకుని నాకు అదృష్టం వచ్చిందని నాకు ఒకటే అనిపించింది. తను ఏంటంటే ఒకటే మాట అనిపించింది. నా తండ్రి ఒక కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన, అలాంటి స్థాయి నుంచి వచ్చిన మేము ఏ వృత్తి ఎక్కువ కాదు, ఏ వృత్తి తక్కువ కాదు అని సమానం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గౌరవించిన వ్యక్తిని. కానీ నాకు చిన్న స్థాయి నుంచి వచ్చే వ్యక్తులు పైకి ఎదుగుతుంటే, ఈ రోజున వేణు శ్రీరామ్ గారు తెలంగాణలోని కరీంనగర్ నుంచి అక్కడ చదువుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తూ, ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయనకి టీచర్గా ఉండి, ఇలాంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చి సినిమా చేయటం అంటే ఆ అవకాశం నేను ఇచ్చేది కాదు, ఎవరిచ్చేది కాదు. స్వశక్తితోటి తను సంపాదించుకుంది ఈ రోజున స్థానం. ఎవరిచ్చేది కాదు. వారి తల్లిదండ్రుల కష్టం, వారి పుణ్యం, వారి కుటుంబ సభ్యుల శ్రమ, తోడ్పాటు, ఆయన మేధాశక్తి, ఆయన మేధస్సు, ఇలాంటి అవకాశాలు తీసుకొస్తే తప్ప ఎవరో ఒక పవన్ కళ్యాణ్ ఇస్తూ ఇంకొకళ్ళు ఎవరిస్తూనే వచ్చేది కాదు. స్వశక్తితో సంపాదించుకుంది ఈ రోజున. ఇలాంటి ఒక చక్కని దర్శకుడి దగ్గర నేను చెప్తున్నాను మీకు, ఈ రోజున ఇలాంటి చక్కని దర్శకుడి దగ్గర నాకు నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను, మనస్ఫూర్తిగా. అలాగే సినిమా చేయడానికి నేను ఎప్పుడు సినిమాలు చేయకూడదు అనుకోలేదు, నేను యాక్టరే కావాలనుకోలేదు. నేను సభలో కూడా చెప్పాను, నేను ఇప్పుడు నటుడు అవ్వాలనుకోలేదు. ఏదో నా పాటికి ఏదో ఒక చిన్న
నేను త్రివిక్రమ్ గారికి నేను ఒక మాట చెప్తా ఉంటాను. నేను చాలా చిన్న జీవితం గడపాలనుకునేవాడిని. నన్ను ఎవరు గుర్తించకుండా ఒక చిన్న పర్ణశాలలో కూర్చొని ఒక జీవితం, ఒక చిన్నపాటి ఒక దిగువ మధ్య తరగతి జీవితం గడపాలి అని అనుకుని ఆశించేవాడిని. అది తప్ప నాకు అన్నీ తీరినాయి. అదొక్కటి నేను కోరుకునేది నా జీవితం జరగదు. నన్ను ఎవరు గుర్తించకూడదు, నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటే అది తప్ప అన్నీ జరిగింది. త్రివిక్రమ్ గారు అన్నారు, ఈ జన్మకి ఇది మర్చిపోండి, మీకు చిన్న జీవితం రాదు, మర్చిపోను అని. ఇప్పుడు సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అంటే నాకు నటుడు అవ్వాలని కూడా నేను అనుకోలే. కాకపోతే నేను ఏం కోరుకుంటానంటే సీఎం జరగాల పది మనం కోరుకుంటే వచ్చేది కాదు. మీ గుండెల్లో స్థానం సంపాదిస్తాను నేను కలగన్నానా? నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సమాజం కోసం, దేశం కోసం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఉన్నతమైన స్థానం ఇచ్చిన సంతోషం. మీ గుండెల్లో మించిన ఉన్నతమైన స్థానం నాకు ఏది ఎక్కువగా, దేని ముందు మీ గుండెలో ఉన్న ఉన్నత స్థానం అంటే మించింది ఏది లేదు. అంతే. దాంతోపాటు ఇదేనా వస్తే చూద్దాం అంతే తప్ప నేను దానికోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు. ఏమి ఆశించకుండా నేను సమాజం కోసం పనిచేసే వ్యక్తిని, సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తిని. సినిమాని కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. నిన్న తిరుపతి మీటింగ్లో ఏదో మాట్లాడుతూ అక్కడ నేను ఒక బాలాజీ కాలనీలో అని చెప్పి అక్కడ నేను యోగాభ్యాసం చేసేవాడిని. రామ్లాల్ ప్రభుజీ అని చెప్పి దత్తాత్రేయుడి 12వ అవతారం అయిన రామ్లాల్ ప్రభుజీ గారి పరంపరలో వచ్చిన నృసింహ సరస్వతి గారి ఆ యోగ పరంపరలో నేను శక్తిపాతం ద్వారా నేను ఆ యోగాభ్యాసం చేస్తూ ఉంటే ఆ టైంలో నాకున్న కోరిక ఏంటంటే ఎంతసేపు సెల్ఫ్ రియలైజేషన్ మీద ఉండేది తప్ప, ఆత్మశోధన మీద ఉండేది తప్ప జీవితం మీద ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య చిరంజీవి గారు అన్న మాట నన్ను నటుని చేసింది. ఆయన అన్న మాటలు ఏంటంటే, నీకు చిరంజీవి గారిలా నీకు నాలాంటి అన్నయ్య ఉండి పోషించడానికి, అంటే అన్నదమ్ములు నీకు నీ మీద ఆధారపడేవారు లేరు, ఆధారపడే కుటుంబ సభ్యులు లేరు. ఇవి కాకుండా నువ్వు ఒక నటుడయ్యి ఏదో ఒక పని చేసుకొని ఇదే స్పిరిచువాలిటీ గురించి మాట్లాడగలవు అంటే నాకు ఆ రోజు నిజమే అనిపించింది. ఆయన ఆ రోజు అన్న మాటలు నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టినాయి. ఆ మాటలే ఈరోజు నన్ను రాజకీయాల్లోకి తీసుకెళ్ళినాయి. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే కంటే కూడా, మనకు పుణ్యం సాధించే కంటే కూడా, మన సెల్ఫ్ రియలైజేషన్ చేసే కంటే కూడా కష్టాలు నష్టాలు అనుభవిస్తూ తిట్లు తింటూ కర్మయోగం చేయడం చాలా కష్టమైంది. అందుకే నేను కర్మయోగం చేయడానికి సిద్ధపడి ఈ రోజున భగవంతుడు నాకు అలాంటి అరుదైన అవకాశం ఇచ్చాడు. మీ అందరి అభిమానం సంపాదించగలిగే బ్లెస్సింగ్ ఇచ్చాడు నాకు భగవంతుడు. అలాగే వకీల్, నేను మీ అందరికీ తెలుసు ఇక్కడ అందరూ చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. నేను ఒక సామాన్యంగా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తిని, సెకండ్ ఇయర్ 2 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి, చదువుని వదిలేసిన వ్యక్తిని నేను. కాకపోతే నేను జ్ఞాన సముపార్జన చేస్తాను, చదువుతాను. అలాంటి జ్ఞానాన్ని అర్జించి పుస్తకాలు చదివే పరిస్థితుల్లో ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి అంటే ఏ పరిస్థితుల్లో చెప్తున్నానంటే, వకీల్ సాబ్ అంటే నాకు తెలిసిన మొదటి వకీలు నాని పాల్కీవాలా గారు అని చెప్పి ఎమర్జెన్సీ టైంలో మనకి మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉంటే దానికోసం చాలా బలంగా వాదించిన వ్యక్తి. కేశవానంద భారతి మనకి ఈ కేసు మీద చాలా బలంగా వాదించిన వ్యక్తి. నాకు ఆయన స్ఫూర్తి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాగబాబు గారు, మా సెకండ్ బ్రదరు, ఆయన లా చదివేటప్పుడు ఆయన ఒక నాని పాల్కీవాలా పుస్తకం చదివేవాడిని. నాకు అప్పటి నుంచి ఆ లాయర్ వృత్తి మీద నాకు చాలా గౌరవం. నాకు అంటే ఒక వ్యక్తి నిజంగా మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే ఇలా చేయొచ్చా అనేది. అలాగే నాకు తెలిసిన ఇంకొక లాయర్ భువనగిరి చంద్రశేఖర్ గారు అని చెప్పి, ఆయన ఎంత అద్భుతమైన గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఒక మానవ హక్కుల లాయర్. ఆయన ఏ స్థాయికి పనిచేశారంటే, చుండూరులో దళితుల్ని ఊచకోతకొస్తే వాళ్ళ కోసం బలంగా నిలబడ్డ వ్యక్తి ఆయన. అంటే ఆయన ఎంత స్థాయికి అయిపోయారంటే, ఆయన జీవితం కూడా కోల్పోయి ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆఖరి దశలో. బట్ క్యాన్సర్తో సఫర్ అవుతూ కూడా, కీమోథెరపీ తీసుకుంటూ కూడా, ఆ కోర్టులో వాదనలప్పుడు ఆయన మార్ఫైన్ ఇంజక్షన్లు తీసుకొని మరి వాదించేవారని చెప్పారు నాకు.
అలాంటి ఒక ఆయన ఈ రోజున మన మధ్యలో లేరు. ఆయన చనిపోయారు. నాకు కరెక్ట్ చెప్పాలంటే అత్తారింటికి దారి షూటింగ్ మధ్యలో చనిపోయారు. ఆయన నాకు పుస్తకం పంపించారు, సాకో వాంజెట్ అని. నాకు పరిచయం కొత్తల్లో ఆయనకి నాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. సో నాకు ఎప్పుడు కూడా మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులు అంటే నాకు చాలా అపారమైన గౌరవం. ఒక బాలగోపాల్ గారు కానీ, ఇలాగే భువనగిరి చంద్రశేఖర్ కానీ, ఒక నాని పాల్కీవాలా కానీ, అలాగే అనేక మంది ఈ న్యాయవాది వృత్తిలో ఉండి ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తుల మీద నాకు అపారమైన గౌరవం. అలాంటి పాత్ర నాకు ఈ వకీల్ సాబ్ ద్వారా చేయడానికి నాకు నిజంగా నా అదృష్టంగా ఈ పాత్ర చేయడానికి నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాను అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకటి పింక్ సినిమా, ఇది సుజీత్ సర్కార్ వారి రైటర్స్ బృందం రాసిన ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని నేను చిన్నప్పుడే నుంచి ఎవరితోనా, అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు, మీ గుండెలో ఎలాంటి ఒక అభిమానం ఎలా ఉండదు, అది నేను అమితాబ్ బచ్చన్ మీద నాకుండే. అమితాబ్ బచ్చన్ గారి మీద నాకు పిచ్చి అభిమానం ఉండేది. నాకు ఆయన కోసం మీలాగా నేను గొడవలు పడిపోయేవాడిని. ఎంతెందుకు మా సొంత చిన్న మా నాగబాబుతో గొడవలు పడేవాడిని. వాళ్ళు కావాలేదు అంటే నేను గొడవ పడేవాడిని, కొట్టడానికి వెళ్ళిపోయేవాడిని. అలాంటి అమితాబ్ బచ్చన్ గారు నటించిన పాత్ర నేను చేయాలంటే అసలు నాకు మనసులో కూడా రాలేదు. చూశాను, మామూలుగా సినిమా చూసాను, చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఎప్పుడు నేను సినిమాలు చేస్తాను లేదు ఏం అనుకోలేదు. అలాంటి సమయంలో ముఖ్యంగా ప్రతివాదు లాయర్గా ప్రకాష్ రాజ్ గారు నటించడం చాలా వన్నె తెచ్చింది ఈ సినిమాకి. అంటే ఎందుకు మన వేణుగారు ఎందుకు నందా పెట్టారంటే, మనకి బద్రీలో ఉన్నది బాగుంటుంది అంటే నాకు ఫైన్, సంతోషం అనిపించింది. అండ్ నిజంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు ఉండటం వల్ల నిజంగా ఒకసారి ఒక బలమైన నటుడు మనకి ఎదురుగా ఉంటే పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. సో అలాగా నా పెర్ఫార్మెన్స్ బాగుండాలి, ఎన్ని ఏం చేయాలంటే దానికోసం కొన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దిల్ రాజు గారు ప్రకాష్ రాజ్ గారిని తీసుకురావడం నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ప్రకాష్ రాజ్ గారికి నాకు కూడా, మేము పొలిటికల్గా విభిన్నమైన దారుల్లో ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా వచ్చేటికి మేమందరం ఒకటే. మేము ఆ మధ్యన ఛానల్స్లో కూడా నన్ను ఏదన్నా మాట్లాడితే నాకేం ఇబ్బంది ఏమి ఉండదు, అది ఆయన అభిప్రాయం, నేను గౌరవిస్తాను. కానీ సినిమా పరంగా వచ్చినప్పుడు మటుకు నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రకాష్ రాజ్ గారు, చాలా ఇష్టమైనటువంటి గొప్ప నటుడు. సుస్వాగతం, జల్సా తర్వాత నాకు ఈ సినిమా ద్వారా రావడం నిజంగా నాకు గుడుమ శంకర్ లేరు కదా, ఓకే, బద్రి సో నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే తమన్ మీ గురించి మాట్లాడుతూ, తమన్ నాకు ఏ మేరా జహా అనే పాటకి నేను మణిశర్మ గారిని పీడించేసేవాడిని. నాకు మంచి పాట కావాలి, దేశభక్తి పాట కావాలి, మా జనం ఊగిపోవాలి, మా కుర్రాళ్ళు ఊగిపోవాలి, మా యువత ఊగిపోవాలి, మా ఆడపడుచులకి ధైర్యం రావాలి అంటే ఏదో మాట్లాడతావా మాకు అర్థం కాదని చెప్తే, పాపం ఏదో అప్పటికి మనం తమన్ను కీబోర్డ్ ప్లేయర్, సో ఆయన కూర్చోబెట్టి మాకు చిన్న ఏదో చెప్పి ఇలా చెయ్యంటే తమన్ను ఒక చిన్న ఏదో బీజియంలో ఒక బీట్ పట్టుకొస్తే నాకు ఇలా ఈ పాట కావాలి అంటే ఆ వేరే పాటలు నా బీట్ని తీసుకొని ఏ మేరా జహా తీసుకుని దానికి ఆ రోజు మణిశంకర్ గారు మణిశర్మ గారు చేయించింది తమన్ గారి ద్వారా చేయించాను. అలాగే గుడుమ శంకర్లో కూడా నాకు ఇందాక పరిచయమైనట్టుగా నాకు ఇలాంటి పాట కావాలంటే వెంటనే చేయించిన వ్యక్తి. సో ఆ రోజు నుంచి నాకు తెలుసు చాలా అద్భుతమైన ప్రతిభ పాట వాళ్ళు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున నాకు మొట్టమొదటిసారిగా వకీల్ సాబ్ చేయటం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. చాలా చక్కని సంగీతం అందించాను. అంటే నేను ఏం కోరుకుంటా, ఇంతమంది ఇష్టపడి ప్రేమించి ఒక సినిమాకి శక్తి ధారపోస్తే అది జనాలకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది ఆ సినిమా. అలాంటి సినిమా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా, ప్రతి ఒక్కరికి వారి సినిమా చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరికి వారి సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా కూడా అందరిలాగే మేము కూడా, నేను ఎప్పుడు కూడా నా సినిమాని బాగుంది అద్భుతాలు సృష్టిస్తానని చెప్పలేను. మా వంతు కృషి మేము చాలా బాగా చేసాం. మా చేతిలో ఉన్నంత వరకు అందరం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాధ్యతతో చేసాం. ఎంత బాగుంటుంది, ఎంత విజయం సాధిస్తుంది అనేది మీ చేతుల్లో పెడుతున్నాం. అది మీరు మీ ఆశీర్వాద బలం అది. ఏప్రిల్ 9th రిలీజ్ అవబోతా ఉంది. సో దీనికి అద్భుతంగా చేయాలి. అలాగే వినోద్ గారి ఫోటోగ్రఫీ నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఒక 6 కెమెరాలు పెట్టేటప్పుడు లైటింగ్ చాలా కష్టం. అలాంటి లైటింగ్ని ఆయన చాలా ప్రతిభావంతంగా
శ్రమ పడకుండా, ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టకుండా చాలా అద్భుతంగా ఆయన తీర్చిదిద్దిన ఫోటోగ్రఫీ మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా కళాదర్శకులు రాజీవన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆడపడుచులు అందరూ వచ్చి ప్రత్యేకంగా ఈ హిందుస్థానీకి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను చాలా సంగీత ప్రియుడిని, నేను ఎక్కువ చెప్పకపోవచ్చేమో కానీ నేను చాలా సంగీత ప్రియుడిని. నేను ఖుషి అయిపోయిన తర్వాత చాలా కాలం సినిమాలు చేయలేదు. ఏమేమి చేసి ఉండొచ్చు, ఒకటి వ్యవసాయం చేశాను, 2 సంగీతం నేర్చుకున్నాను, కర్ణాటిక్ సంగీతం. అంటే వైలిన్ వాయించేవాడిని నేను. అది జంట స్వరాల దాకా నేను వైలిన్ వాయించేవాడిని. అంటే నాకు సంగీతం పట్ల అంత మక్కువ, అంత గౌరవం. అలాంటి కర్ణాటక సంగీతం దీంట్లో ఈ రోజున మగువా పాట చేయటం, ముఖ్యంగా ఈ క్లాసికల్ సింగర్స్ అందరికీ, ట్రూప్కి ప్రత్యేకించి పేరున మీ అందరికీ నేను, మా ఆడపడుచులకి, మా చెల్లెలకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే శివమణి గారు నా అభిమాని. అంటే నేనంటే ఇంత ఇష్టం నాకు తెలియలేదు ఇప్పుడు దాకా. నన్ను పిలిచి డ్రమ్స్ వాయించే వరకు నాకు శివమణి గారు అంటే నాకు నిజంగా నాకు తెలీదు. ఈయన సాక్షాత్తు శివస్వరూపం. ఆయన శివుడి ఢమరకం ఎలా ఉద్భవిస్తో తెలియదు కానీ ఈయన చూస్తే ఆ శివనాథం అణువున ఈయన అణువు మొత్తం బయటకు వస్తూ ఉంటుంది, ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ శివస్వరూపానికి, ఆ సరస్వతి స్వరూపానికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ సభని అత్యంత చాలా చక్కగా నడిపిన సుమ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, Hi India Glitz viewers, this is Sailesh Kolanu. Hi India Glitz viewers, this is Rohani Sharma. Hello guys, Nenu Preeti Asrani. For latest updates, movie reviews and interviews, please subscribe to IG Telugu. For movie updates and interviews, subscribe to IG Telugu. And for latest movie gossips, updates and everything, please do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Thank you.